హాయ్ హలో వెల్కమ్ టు మంత్రఫై టాక్స్. అయోధ్య వేదికగా బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం జనవరి 22న జరిగిన ఈ మహాక్రతువులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు భాగమయ్యారు. రామమందిర ప్రారంభోత్సవాన్ని కన్లారా వీక్షించి తరించారు. అయోధ్యకు వెళ్ళని వారు టీవీల్లో రామోత్సవాన్ని చూసి తరించిపోయారు. మహేష్ బాబు తదితర స్టార్ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా రామభక్తిని చాటుకున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ రైతు బిడ్డ ఆలియాస్ పల్లవి ప్రశాంత్ అయితే తనదైన శైలిలో వినూతంగా రామభక్తిని చాటుకున్నాడు. ఏం చేసినా అందులో ప్రత్యేకత చాటుకునే అతను అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజున కూడా అదే పందాను అనుసరించాడు. ఈ సందర్భంగా కాషాయ వస్త్రాలను ధరించిన పల్లవి ప్రశాంత్ వెనుక కాషాయ జెండాతో ధ్యానం చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చాడు. అనంతరం ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. 500 ఏండ్ల నిరీక్షణ ఫలించిన వేళ జై శ్రీరామ్ అంటూ తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఒక కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. తన ఆట తీరు మాట తీరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. మహామహులైన 19 మంది సెలబ్రిటీలను కాదని బిగ్ బాస్ 7వ సీజన్ విజేతగా అవతరించాడు. అయితే గ్రాండ్ ఫినాలే రోజే అన్నపూర్ణ స్టూడియోస్ బయట అవాంఛనీయ సంఘటనలు జరగడం, కేసు నమోదు కావడం, అందులో పల్లవి ప్రశాంత్ పేరు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ తర్వాత రైతు బిడ్డను అరెస్టు చేయడం, చెంచల్గూడ జైలుకు తరలించడం, బెయిల్పై విడుదల కావడం తదితర సంఘటనలు రైతు బిడ్డను తరచూ వార్తల్లో నిలిపాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.